రే కిషోర్, నీకు ఇష్టమని సున్నుండలు బాదుషలు చేశాను. ఎవరికి ఇవ్వకుండా నువ్వు ఒక్కడే తినాలి, సరేనా? అరే చిన్న, రాత్రి పూట ఎక్కువ బయట తిరగకు, సరేనా? రే తమ్ముడు, డబ్బులు అయిపోతే ఒక్క ఫోన్ చేయరా, నేను వేసేస్తాను, సరేనా? ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి బాధపడడం వల్ల వాళ్ళు ఏం తిరిగి రారా. వెళ్ళిపోయిన వాళ్ళు కూడా నువ్వు ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటారు. వెళ్ళిపోలేదరా, వాళ్ళు చంపేశారు. చంపిన వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటే వాళ్ళు నేను మనశ్శాంతిగా ఉండలేనురా. రే కిషోర్, ఏం మాట్లాడుతున్నావు రా? కోపం లేదు, ఏదో మాట్లాడుతున్నాను. నీకు వాళ్ళ గురించి తెలీదు. పదం ఫస్ట్ వదలరా. ఎక్కడికి రా పోయేది? ఇలా ఎంతకాలం అని భయపడుతూ బతకాలి? ఇలా రోజు చస్తూ బతకడం కంటే వాళ్ళ చేతిలో పోరాడి చావడం మేలురా. పోరాడతావా? ఎవరితో? చెప్పు. ఎలాంటి మనుషులో తెలుసా? ఎలా చంపుతారో తెలుసా? ఏదో 10 ఏళ్ల క్రితం మీ అమ్మ నాన్నని చంపిన వాళ్ళు కాదురా ఇప్పుడు ఉండింది. వాళ్ళు ఎలా మారారో తెలుసా? నీకు దుర్గా గుర్తున్నాడా? మీ నాన్నను చంపి ఈ సముద్రాన్ని మొత్తం వాడు సొంతం చేసుకున్నాడు. మన ఊరు చుట్టుపక్కల మొత్తం 15 చేపల మార్కెట్లు ఉన్నాయి. ఇక్కడ ఎవడు చేపలు అమ్మాలన్నా చేపలు కొనాలన్నా వాడు పెట్టిన రేటుకి అమ్మాలి, కొనాలి. కాదని ఎవడైనా సొంత తెలివితేటలు ఉపయోగించి పైకి రావాలని చూశాడో వాణ్ణి ఏం చేస్తాడో తెలుసా? అన్న వీడు పక్క ఊర్లో చేపలు తెచ్చి మన బజార్లో అమ్ముతున్నాడు. కాదన్నా, మీకు నచ్చినట్లు మీరు రేట్లు పెంచుకుంటే మళ్ళంటి వాళ్ళు ఎలా బతకాలన్నా? ఇక్కడ బతకాలంటే భయమైనా ఉండాలి, దుర్గా ఉన్నాడనన్నా బతికుండాలి. 10 ఏళ్ళకే 10 మందిని చంపిన రాలేను. నేను చంపిన వాళ్ళ బాబులే పెట్టారా. నా పేరు కనికరం లేని దుర్గా అని. దుర్గా, కనికరం లేని దుర్గా. ఈసారి ఇలాంటి దానికి వస్తే ముందు వాడిని కాదు నిన్ను చంపేస్తా. నేను చూసుకుంటానా? వాడేమో అలా ఉంటే వాళ్ళన్న మళ్ళీ మీ అమ్మను చంపి మార్కెట్ మొత్తం వాడి సొంతం చేసుకున్నాడు. ఆ మార్కెట్ తో పాటు చుట్టుపక్కల ఉన్న 15 మార్కెట్లు కూడా వాడు సొంతం చేసుకున్నాడు. ఈ మార్కెట్ లో వాడు ఎంత చెప్తే అంత. కాదని ఎవడైనా మార్కెట్ లో అనుమానంగా కనపడాలి, వాడిని ఏం చేస్తాడో తెలుసా?
అందుకే ఎత్తుకొచ్చా, ఏం చేద్దాం? తప్పు వాడి కాదురా, కొన్ని వయసు అలాంటిది. అమ్మాయిలను తీసే తప్పానా? తప్పు కాదురా, ఎక్కడ చూడాలని కూడా తెలుస్తుంది. రే మళ్ళీ మార్కెట్ మళ్ళీ రా ఇక్కడ. నీకు ఎంత ధైర్యం ఉంటే ఆ మార్కెట్ లోకి వచ్చేసి నా ముందే మాట్లాడరా? మార్కెట్ మళ్ళీ రా ఇక్కడ. ఇలాంటి వాళ్ళు మార్కెట్ కనపడితే అక్కడికక్కడ నరకండి. వాళ్ళిద్దరే అలా ఉంటే వాళ్ళ ముద్దుల తమ్ముడు ఎలా ఉన్నాడో తెలుసా? గుణ మీ అన్నను చంపి రైస్ మిల్లులు మొత్తం వాడి సొంతం చేసుకున్నాడు. వాడు మొత్తం మన ఊరు చుట్టుపక్కల ఉన్న 30 ఊర్ల రైస్ మిల్లుల్ని వాడు సొంతం చేసుకున్నాడు. వాడు ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవ్వడికి తెలీదు. అందుకే వాడిని అందరూ మెంటల్ గుణ అంటారు. అగ్గిపెట్టుందా? ఓరా రైస్ మిల్ కూడా అగ్గిపెట్టి అడిగితే లేదంటారా? రేపటి నుంచే నేను ఏం అడిగినా ఏం చెప్పినా అది మీ దగ్గర ఉండాలి. లేదంటే మీ కుటుంబం సహా అడిగిలో పాతేస్తా. అని నేను చెప్తానా? నేను చెప్తా. అది లెక్క. వాళ్ళ ముగ్గురు ఇప్పుడు మన ఊరిని మాత్రమే కాదు, మన ఊరు చుట్టుపక్కల ఉన్న 15 ఊర్లని సొంతం చేసుకున్నారు. ఇక్కడ వాళ్ళు చెప్పింది న్యాయం, వాళ్ళు చేసింది ధర్మం. అలాంటి వాళ్ళతో పోరాడదామంటున్నావు, చంపేస్తారు. అలా భయపడి వదిలేస్తానా? ప్రతీకారం తీర్చుకుంటాను. ప్రతీకారానికి పోతే నీ ప్రాణాలే పోతాయిరా. నా మాట విను, వదిలే. వాళ్ళ ముగ్గురికి ఒక చెల్లి ఉండాలిగా. ఉందిగా, ఇంటర్మీడియట్ చదువుతుంది. ఆ పాప అంటే ఆ ముగ్గురికి ఎంత ప్రేమో. ఆ పాప ఒక్కరోజు అన్నం తినకపోయినా వాళ్ళు ఎంతలా అడుక్కుంటారో తెలుసా? అమ్మా చెల్లమ్మా అన్నం తినమ్మా. ఏమైందమ్మా చెల్లమ్మా? అమ్మా చెల్లమ్మా అన్నం తినమ్మా. చెల్లమ్మకి ఏమైంది? ఏమో తెలుస్తుంది బాబుకి. ఏమైంది చెల్లమ్మా? చెల్లమ్మా తినమ్మా. ఏమైందమ్మా? గుణాక పోయినారా? ఏమో తెలియదు. సరే అన్నం తినిపిస్తాను, బయట మీద అవుతున్నాను. రే గుణ ఎక్కడ పోయినావురా నువ్వు? ఇక్కడికి వెళ్ళాలి, ఏం చెప్పు. రే అమ్మ అన్నం తింటలేదురా. చెల్లమ్మా ఏమైందమ్మా? ఎందుకు తింటలేవు అన్నం? చెల్లమ్మా
నేను తినను తినవా? ఎందుకు తినవు? పచ్చదమ్మా తినమా 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 నేను తినను మార్కులు తక్కువ వచ్చామని సార్నే కొడతారా? ఎవరా కొట్టింది సార్ని? ఇంకెవడు? తమ్ముడే కొట్టింటాడు. ఎందుకు కొట్టావరా? వాడు 100 మార్కులకి 99 మార్కులు వేస్తాడు వాడు. రేపు మన చెల్లమ్మ కాలేజీలో తలా ఎలా ఎత్తుకొని తిరుగుతుంది, అందుకే కొట్టేశా. కొట్టరా, చంపేయండి. అందరిని చంపేయండి. ఏం చేసినా నీకోసమే కదమ్మా. అది కాదమ్మా, తినమ్మా చెల్లమ్మ తినమ్మా 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 తినమ్మా. అలా పాప తినకుంటే రాత్రి అంతా అడుక్కుంటే ఉంటారు ఆ ముగ్గురు అన్నదమ్ములు. అంత ప్రేమ వాళ్ళ పాప అంటే. వాళ్ళకు మాత్రమే ప్రేమలు ఉంటాయా? మనకుండవా? చూపిస్తా. మనకు కావాల్సిన వాళ్ళు మన కళ్ళ ముందు కనపడకపోతే ఎలా ఉంటుందో చూపిస్తా. ఏం చేస్తావురా? ఎత్తుకొచ్చేస్తావా? ఆల్రెడీ ఎత్తుకొచ్చేసా. ఏం మాట్లాడుతున్నావురా? రే ఎంత పని చేసావురా? ఎప్పుడు ఎత్తుకొచ్చావురా? నిన్న సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికి వెళ్తున్న వాడి చెల్లిని ఎత్తుకొచ్చేసా. ఎందుకురా ఇంత పని చేసావు? ప్రతీకారం తీర్చుకుంటా. ఈ రోజు రాత్రి పోతే నా ప్రాణాలు, చంపితే ఆ ముగ్గురు ప్రాణాలు చూసుకుంటా. ఏదైనా జరగని.